అందరికీ నమస్కారం. ముందు వీడియోలో మధుర మీనాక్షి అమ్మవారి మొదటి భాగం చూసాం కదండి. ఇప్పుడు రెండవ భాగం చూద్దాం. మరి ఒకసారి మధుర మీనాక్షి అమ్మవారిని మనసారా తలుచుకుంటూ పాయసాన్న ప్రియాత్వక్స్త పశులోక భయంకరి అని శంకరాచార్యులు గానం చేస్తూ పావులు చకచకా కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలను వేస్తున్నది. దూరం నుంచి శివభక్తులు వస్తున్న శబ్దాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యల గడిలోకి వచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. అవును తల్లి, భూపురత్రాయం 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేను కూడా. 9వ ఆవరణ చేరాము తల్లి. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సిన కైవల్యం ఏమున్నదమ్మా అన్నాడు దివ్యపాచికలు అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే కదా తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు శంకరాచార్యులు. నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమంను నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీది. కానీ తల్లి, ఆట వైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు శంకరాచార్యులు దృఢస్వరంతో. అమ్మవారు ఏమిటి, సంఖ్యాశాస్త్రపరంగానా అన్నది ఏది స్ఫురించని అయోమయ స్థితిలో. శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి జడత్వంలోకి తామస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోనికి దృష్టి సారించింది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్టమై ఉన్నది. తాను చతుష్టష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోర రూపిణిగా కొలువై ఉన్నది. అద్భుతముగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు ఆ యువక యోగిదే. ఆదిశంకరుడు, అమ్మా, నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరున్నారు. ఆ పరమేశ్వరుని కూడా పిలుద్దాం. న్యాయ నిర్ణయం ఆ స్వామి చేస్తాడు. అప్పుడు చూసినది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లిది. 9 నవంతో ఆట ప్రారంభించాను, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధరణ శక్తితో మన ఇద్దరి పందాలు ఒక్కటే కూడా తప్పుపోకుండా ఏకరువు పెడతాను తల్లి. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరి అయిన బీజాక్షరాలను చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణాలు కలిగిన శ్రీచక్ర రాజ చిత్రాన్ని, ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడు అమ్మ. మాతృక వర్ణ రూపిణి అయిన నీవు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలిచి ఏ పొరపాటు రానివ్వకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయం చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవత గణాలు సాక్షి. బిందువు మొదలు భూపురత్రయము వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత, ఆ దేవత శక్తులు పరివేష్టించి ఉన్నాయి. అకారాది క్షాకరాంత దేవత శక్తి స్వరూపములకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరపు రంగులతో సహా ఆయా ఆవరణలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్ర దేవతలను
నవరసాధిష్టాన దేవి స్వరూపాలను, యోగిని దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరముగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష భేద శ్రీచక్రార్చన గద తల్లి. నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాలలోని ఉగ్ర బీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రం చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణ ప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్న బిందు త్రికోణ వసుకోణ దశర యుగ్మం అన్వస్త్ర నాగదళ షోడశపత్ర యుక్తం వృత్తత్రయంచ ధరణి సదాన త్రయంచ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతయ. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపుకు చూసింది అమ్మవారు. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదకముగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్య. ఆయన హృదయంలో సౌందర్య లహరిగా తాను కీర్తించిన రూపం తల్లిగాను, శివనందన లహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగాను తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రం గంగజూరిలా ఉరకలు వేసిందా క్షణంలో. అందుకు మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. ఒక్కవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తుంది, మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలుపమంటూ ప్రార్థిస్తున్నాడు. సర్వదేవి దేవి గణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు, చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేశాడు. మధుర పట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమద గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలి వచ్చినది. ఆలయ గంటలు అదే పనిగా మోగాయి. భక్త వేషముతో ఈశ్వరుని నక్షత్రమాలిక స్తోత్రముతో ఆదిశంకరులు స్తోత్రం చేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగా మహోద్ధృత జలపాతంలా స్తోత్రములు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవత ప్రమదగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు. దేవి అన్నాడు పరమశివుడు. మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చొని చేతులు జోడించింది. ఇప్పుడు ఆమె మందస్మిత ప్రభపూర మజ్జత్ కామేశ మానస తామసం మచ్చుకైనా లేని మమతపూర్ణ భర్త ఆజ్ఞ తీర్పు శిరోధర్యంగా భావించే సాధ్వి, సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమశివుడు ఇలా అన్నాడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరినో నిర్దాక్షిణీయంగా బలైపోయారు. ఈ ప్రాణకోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానించటమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతముగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి ఏ మలినం అంటని బాల్యంలో సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతో జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపార బాలశంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితా శక్తి అతడిని ఆశాహేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసింది. అతి నిరడంబముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడునైనా నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్ర దష్టాలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠంలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి ఏర్పడింది. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు.
నిరాడంబంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడునైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వర్లను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వర్లు ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రి వేళ తామస శక్తిగా మారదని పాండ్యరాజుకు అభయమిచ్చాడు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్పర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హతున్న వారికే సర్వ కోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంగణంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు భక్తులు. ఈ కథ విన్నవారికి కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం కలుగుతుంది. మరి ఒకసారి అమ్మవారిని స్మరించుకుంటూ ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.